ప్రైస్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుట్టూనని చెప్పాను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయం, మరొక రోజు, మరొక ఎపిసోడ్లో మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, దేవుడు ఎంతైనా గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు మనకు అవసరమైన వాటిని అనుగ్రహించేవాడు, మన అవసరతలు తీర్చేవాడు. ఆయన యెహోవా ఈరే, ఆయన యెహోవా రాఫా, ఆయన యెహోవా నిస్సి, ఆయన యెహోవా షాలోమ్, ఆయన యెహోవా సబాయోత్, ఆయన యెహోవా సిదికేను. రకరకాల పేర్లు దేవునికి ఉన్నాయి. ఈ పేర్లన్నింటిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్ మొత్తం బోధించేది దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు చేస్తూ ఉన్నాడు, చేశాడు, చేయబోతున్నాడు అనేటువంటి విషయమే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. నిన్నటి మన ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. కొన్ని పుట్టినటువంటి విషయాలు, పుట్టకూడని విషయాలు అయినప్పటికీ పుట్టిన విషయాలు, కొన్ని నెగిటివ్ విషయాలు అక్కడ లేకపోతే అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను అని రాయబడింది. అనగా ఒక డిస్టర్బెన్స్, లేకపోతే ఒక కలవరం, ఒక గొడవ, ఒక కలహం, పెద్ద గొల్లు పుట్టిన అని రాయబడింది. 10వ వచనంలో కలహము ఎక్కువైనప్పుడు అని అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. పుట్టకూడనివి అనవసరంగా పుట్టాయి. వాళ్ళందరూ కలుసుకున్నారు, కూడుకున్నారు, కానీ కలహాలు పుట్టాయి, గొల్లు పుట్టింది, ఒక డిస్టర్బెన్స్ కలిగింది. రెండోదిగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో దుర్బుద్ధి పుట్టింది ప్రజలకి. మనిషిని ప్రైజ్ చేయాలని, మనిషిని గణపరచాలని, మనిషిని అప్లాస్ చేయాలని, లేకపోతే ముఖస్థుతి చేయాలని, ముఖస్థుతి చేసి, రాజును ముఖస్థుతి చేసి ఏదో ఒక లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేసి చివరికి అతని మరణానికి కారణమైనటువంటి జనసమూహం, మరణానికి కారణమైనటువంటి కేకలు, లేకపోతే అతని చెవులలో ఈ ప్రజల యొక్క శబ్దం, లేకపోతే ప్రజల నినాదం, ఇది మానవ స్వరం కాదు, ఇది దేవుని స్వరమే అనగా దాని అర్థం నువ్వు మానవుడు కాదు, నువ్వు దైవాంశ సంభూతుడివి, నువ్వు దేవుడితో సమానం, నీ నోట్లో లేకపోతే నీ లోపల నుంచి దేవుని మాటే వచ్చింది అనేటువంటి మాటలు. అతడు ఒక 4-5 రోజులు మరణావస్థలో ఉన్నట్టుగా చరిత్ర చెబుతుంది. అన్ని రోజులు ఈ ప్రజల యొక్క ముఖస్థుతి చేసే ప్రజల యొక్క నినాదాలు ప్రతిధ్వనించుంటాయి. అవి అతన్ని మరణానికి లోను చేసాయి, మరణంలోకి నడిపించాయి అనే సంగతి అతను గ్రహించలేకపోయాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా పుట్టినటువంటి విషయము వ్యర్థమైనవి కొన్ని పుడుతున్నాయి. అనవసరమైన విషయాలు, సాంప్రదాయాలతో కూడుకొని సాంప్రదాయాల సాంగత్యంలో పుట్టేవి కొన్ని ఉంటాయి. ఆచారాలు, ఆత్మీయత కాని ఆచారాల వెలుగులో, లేకపోతే ఆచారాలను బట్టి పుట్టేవి కొన్ని ఉంటాయి. ఒక అద్భుతం జరిగింది యేసునామంలో. యేసునామంలో అద్భుతం జరుగుతుంది. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి నేడు కూడా జరుగుతుంది. నేడు కూడా జరిగిందంటే రేపు జరుగుతుందని అర్థం. కానీ ప్రజలు మాత్రం దీనికంతటికీ కారణం ఒక మనిషే అని భావించి, దీనికంతటికీ కారణము పౌలు, దీనికంతటికీ కారణం పౌలుతో పాటు ఉన్నటువంటి మరొక దైవజనుడు అని భావించి వాళ్ళు పూలదండలు తీసుకువచ్చి ఏదోదో చేయాలని, హడావిడి చేయాలని చేశారు. బలుడు అర్పించాలని ప్రయత్నం చేశారు. హీరో వర్షిప్ ఈ రోజుల్లో అధికమైపోతుంది. హీరో వర్షిప్ అధికం కావడం మూలానే ఎక్కడో వేరువేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వేరువేరు ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. అదేంటండి, అన్ని చోట్లకి వెళ్ళి పరిచర్య చేయాలని చెప్పబడింది కదా. వీరు వెళ్ళి చేస్తే పర్లేదు, వెళ్ళి చేయడం లేదు. వాళ్ళు ఉన్న చోటనే ఉండి డిజిటల్ చర్చ్ పేరుతో, లేకపోతే అక్కడ నుంచి లైవ్ వాళ్ళు ఇస్తూ ఇక్కడ కొన్ని సంఘాలు స్టార్ట్ చేసి, ఇప్పటికే 2-3 సంఘాలు, అటువంటి సంఘాలు ఉన్నాయి. చాలా విచారకరం. వాక్య జ్ఞానము లేనటువంటి, సరైనటువంటి పిలుపు లేనటువంటి వ్యాపారవేత్తలైనటువంటి
సువార్థికులు కాదు, సువర్తకులైనటువంటి. సువార్థికులు కాదు వీరు, సువర్తకులు. విత్తని చోట కోయాలని ప్రయత్నం చేస్తున్నవారు. మీరు ఎక్కడో విత్తుతున్నారు, హైదరాబాద్లోనో రాజమండ్రిలోనో మరొక చోట విత్తుతున్నారు. మీరు అక్కడ కోయగలరు. ఆల్రెడీ విత్తుతూ కోస్తూ పని చేస్తున్నటువంటి పనివారులు దేవుని తోట అనేటువంటి లేకపోతే సేవలో దేవుని యొక్క ద్రాక్ష తోటను డిస్టర్బ్ చేసేటువంటి గుంటరక్కల్లాంటి కొంతమంది వ్యక్తులు. జాగ్రత్తగా ఆలోచించాలి. నేను తప్పట్టాలని చెప్పడం లేదు, సత్యం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సత్యము చెబుతున్నప్పుడు అది విమర్శనాత్మకంగా ఉంటుంది, విమర్శలాగా అనిపిస్తుంది, పొగడతలాగా అనిపించదు. సత్యం గాయపరుస్తుంది, అబద్ధము మనకు ఆదరణ కలిగిస్తుంది. సత్యము శస్త్రచికిత్స చేసినట్టుగా ఉంటుంది, కానీ అబద్ధం అనేది పైపోత పూసినట్టుగా, ఆయింట్మెంట్ పూసినట్టుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో అంత్యదినాల్లో నెల్లూరు పట్టణంలోని ప్రజలు, విశ్వాసులైన వాళ్ళు మీ స్థానిక సంఘాలని విడిచిపెట్టకుండా ఎటువంటి పరిస్థితుల్లో బయట ఈ కొత్తగా ఏర్పడే పుట్టగొడుగుల్లాగా రాబోయే రోజులు ఇంకా వెలిసేటువంటి సంఘాలు కావచ్చు. ఇప్పటికీ ఆల్రెడీ బోల్డ్ సంఘాలు ఉన్నాయి, మళ్ళీ కొత్త సంఘాలు వచ్చి ఉన్న సంఘాలను డిస్టర్బ్ చేసి వీరు ఏదైనా కొత్త గ్రామాలకు వెళ్ళి సువార్థీకరణ చేసి ఆత్మను సంపాదిస్తే సంతోషమే, దేవుని రాజ్యానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్న విశ్వాసులను చీల్చుకొని పంచుకొని ఈ వ్యాపారాత్మక ధోరణి సమంజసం కాదు. చాలా విచారకరం. ఎంతో బాధపడుతున్నాను. నెల్లూరులోని సేవకులందరూ దీని విషయంలో ఎటువంటి స్పందన కలిగి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అక్కడక్కడ ఈ పోస్టర్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ప్రభువా, వ్యాపారస్తులు, గుంటనక్కలు ఈ ద్రాక్ష తోటలోకి ప్రవేశించాయి. కొంతమంది వెళ్ళిపోతున్నారు. కుడి ఎడమ వెరుగనటువంటి ప్రజలు తమ స్థానిక సంఘాలను విడిచిపెట్టి వెళ్తున్నారు. నేను మొదటి నుంచి టీవీ ప్రోగ్రాముల ఆరంభం నుంచి నేను చెప్తున్న విషయం ఇదే. మీ స్థానిక సంఘాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఒకవేళ బోధలో తేడాలు ఉంటే మీరు వదిలిపెట్టినా దానికి ఒక అర్థం ఉంది, కానీ ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ను బట్టి ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు, పాస్టర్ గారు అలా అన్నాడు, ఇలా అన్నాడు, వీటి గురించి దయచేసి వదిలిపెట్టిపోవద్దు. మనుషులమైన మేము బలహీనలో, మాలో చాలా లోటుపాట్లు ఉంటాయి. మేము అందరికీ నచ్చాలని ఏం లేదు, పాస్టర్లు అందరికీ నచ్చాలని, ఒక పాస్టర్ సంఘంలో ఉన్నటువంటి 100 మందికి నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అతని డీలింగ్స్ నచ్చకపోవచ్చు, అతని మాటలు నచ్చకపోవచ్చు. వీటిని కాదు మనం ఆధారంగా చేసుకుని సంఘములో ఉండాలా వద్దని డిసైడ్ చేయాల్సింది. ప్రచురించబడుతున్నటువంటి, ప్రకటన చేయబడుతున్నటువంటి బోధ చూసారా? ఉన్నటువంటి ఈ చర్చెస్లో, డిజిటల్ చర్చెస్ లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆ చర్చెస్లో చాలా వరకు ప్రాస్పరిటీ థియాలజీ, అభివృద్ధి వేదాంతం బోధించబడుతుంది. విచారకరం. కుడి ఎడమ ఎరుగనేటువంటి మన క్రైస్తవ సోదరులు వీటిని మనం అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతా ఒకటే కదా, అంతా బాగానే ఉంది కదా, వెళ్తాం అక్కడ వాలంటీర్స్గా ఉంటాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం. ఇవన్నీ విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదు, వాస్తవం తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నెల్లూరు పట్టణం మేల్కోవాలి, నెల్లూరు పట్టణంలో క్రైస్తవత్వం మేల్కోవాలి. ఒక ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లా ఒక ప్రాంతంలో ఇలాంటి డిజిటల్ చర్చ్ పెట్టబోయినప్పుడు స్థానిక సంఘ కాపురులు వాళ్ళందరూ ఎదుర్కొని అడ్డుకున్నారు. ఇదేనా దేవుని పరిచర్య? విభజించు, పాలించు అనే విధానమైన మీ విధానం? ఇటు విధానంలో మీరు కొనసాగుతుంటే ఎటువంటి వారైనా ఇటువంటి డిజిటల్ చర్చెస్ నిర్వహించేటువంటి కార్పొరేట్ సేవకులు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకళ్ళ సందేశం విన్నవాళ్ళు, ఎవరైనా సేవకులు విన్నవాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. నో ప్రాబ్లం, సత్యం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎంతోమంది దైవజనులు ఇక్కడ కష్టపడుతున్నారు. ఈ పట్టణంలో నిలబడి కన్నీరు కాలుస్తూ, కొంతమంది ఇళ్ల చుట్టూ తిరుగుతూ, స్వార్థ ప్రకటిస్తూ, ఈజీ బిలీవిజం అనేది ఎలా ఉందో ఈజీ ఎవాంజలిజం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈజీ అయిపోయింది, ఈజీ చర్చ్ ప్లాంటింగ్ అయిపోయింది. ఆ సంఘంలోంచి నలుగురు చీల్చుకొని, నేను ఇంతకుముందు పని చేసిన సంఘంలోంచి నలుగురిని చీల్చేసుకొని తీసేసుకున్నాను అనుకోండి, నేను ఒక చిన్న గ్రూప్ తయారు చేస్తాను, ఒక మందిరం తయారు చేస్తాను. ఇదేనా సేవా విధానం? మొదటి తిమోతి పత్రికలో రాయబడింది మనుష్య చోరుల గురించి రాయబడింది. షీప్ స్టీలర్స్, మెన్ స్టీలర్స్, కిడ్నాపర్స్ గురించి రాయబడింది. ఒక సంఘంలోంచి మరొక సంఘంలోకి వెళ్ళిపోతున్నటువంటి గ్రాస్ హాపర్స్ లాగా చర్చ్ హాపర్స్ ఉన్నారు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ ఎవరిష్టం వాళ్ళది. మీరు ఏ సంఘాలకైనా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే మీ స్థానిక సంఘము అది మిమ్మల్ని బలపరిచేది. ఎక్కడో హైదరాబాదులోనో ఎక్కడో రాజమండ్రిలోంచి వచ్చి చెప్పేవారి బోధ వలన కాదు. మీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి,
మిమ్మల్ని నమ్ముకోవడం అంటే మీ మీద ఆధారపడడం అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. దేవజనులు నెల్లూరు పట్టణంలో ఎంతో నమ్మకమైన దేవజనులు ఉన్నారు. నెల్లూరు పట్టణంలోనే కాదు, వీళ్ళు ఇటువంటి వాళ్ళందరూ డిజిటల్ చర్చస్ ఆయా ప్రదేశాల్లో పెట్టబోతున్నారే, వీళ్ళందరికీ విదేశాలకు వెళ్ళడం, డబ్బు సంపాదించుకోవడం ఇదే పని. సంపాదనే మార్గంగా వాళ్ళకు ఉంది. వాళ్ళ జీవనోపాధిని గడుపుకోవడమే వాళ్ళకి ప్రాముఖ్యమైన విషయంగా మారింది. ఇది ఎంతో విచారకరమైన విషయం. సేవ వ్యాపారం కాదు, కానీ సేవ వ్యాపారం అయిపోయింది. అలనాడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు దేవాలయంలో ప్రవేశించి ఆ మత పెద్దలను ఉద్దేశించి చెప్పాడు, ఈ మందిరాన్ని మీరు ఎలా చేశారంటే దొంగలకుగా చేశారు. ఈ మందిరము మందిరంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, బాగుంది ఒకప్పుడు, బట్ దీన్ని మీరు దొంగలకుగా మార్చారు. ఒకప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. మొదటి శతాబ్దంలోని దేవాలయము దొంగల గుహగాను వ్యాపారపు టిల్లుగా మారితే అంత్యదినాల్లో సంఘం కూడా అలాగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారం జరుగుతుంది, పుస్తకాలు అమ్ముకుంటున్నారు, క్యాసెట్లు అమ్ముకుంటున్నారు, బిర్యానీ అమ్ముకుంటున్నారు, రకరకాల స్టిక్కర్లు అమ్ముకుంటున్నారు. ఎంతో విచారకం. వాట్ ఈస్ దిస్? అన్ని జనుల మధ్య కూడా ఇటువంటిది జరగడం లేదే. అన్ని జనుల కన్నా మనం ఎంతో ఘోరంగా తయారేమో. కాబట్టి మెలకువగా ఉండే నెల్లూరు క్రైస్తవులారా, నెల్లూరు క్రైస్తవులనే కాదు, రహస్యంగా జ్వరబడుతున్నటువంటి దుర్బోధకులను ఉద్దేశించి మీరు వాళ్ళ విషయంలో కనిపెట్టండి, మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి. మాకెందుకంటే మాకు ఆల్రెడీ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ లోకల్ చర్చ్. మాకు చర్చ్ ఉంది, మేము చర్చ్కి వెళ్తున్నాం, సారీ సార్ అని చెప్పగలిగేవారుగా ఉండాలి. భోజనాలు పెట్టి ఆకర్షించుకునేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది బర్త్డేలకు కేకులు పంపించి, ఇళ్ళకు పంపించి, చనిపోతే బాక్సులు పంపించి, ఇదా పరిచర్య? ఈజ్ ఇట్ సోషల్ మినిస్ట్రీ ఆర్ స్పిరిచువల్ మినిస్ట్రీ? సరే, దేవుని స్తోత్రం. వీటన్నిటిలో కలలేదు. ప్రభు చూసుకుంటాడు. ప్రభు వారిని కొట్టునుగాక, వారిని గద్దించునుగాక, వారికి ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుని చేతికి అప్పగించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మా దేశంలో, మా రాష్ట్రంలో మీ పరిచర్యలో జరుగుతున్నటువంటి వ్యాపారాత్మక ధోరణులకు వ్యతిరేకంగా దేవుని సేవకునిగా, దేవుని సేవకులంగా మేము నిలబడుతున్నాం. నీ ఆలయము, ఈ పరిచర్య దొంగలగోగా, వ్యాపారపు టిల్లుగా మారడానికి వీల్లేదు. ప్రభువా, కనుక ప్రార్థన చేస్తున్నాం. ఆయా పట్టణాల్లోని కుడి ఎడమ ఎరుగనటువంటి ఇన్నోసెంట్ బిలీవర్స్, క్రిస్టియన్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అపవాది యొక్క తంత్రాల్లో వారు చిక్కుకొని పోకున్నట్లు వారికి వాక్య జ్ఞానము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మా పట్టణాన్ని షేక్ చేయండి ప్రభువా. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడమని అడుగుకుంటూ, శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం కొరకు, ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కొరకే మీకు వందనం చేయిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం నుంచి ఒక 5 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. మనం 9వ నెలలో ఉన్నాం, సెప్టెంబర్ నెలలో ఉన్నాం. మన రోజులు ఇలా ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలలోపు మనం అపోస్తుల కార్యాన్ని గురించి ఇంచుమించు ఒక యావరేజ్, లేకపోతే మోర్ దాన్ యావరేజ్ అండర్స్టాండింగ్ మనకు కలిగే విధంగా నేను బోధించానేమో నాకు అనిపిస్తుంది. కాబట్టి 2 సంవత్సరాలుగా నేను అపోస్తుల కార్యం నుంచి బోధిస్తూనే ఉన్నాను. ఇక ఆరంభ అధ్యాయాలు మనం కొద్దిగా స్లోగా చేసినప్పటికీ చివరి అధ్యాయాలకు వచ్చేసరికి కొద్దిగా స్పీడ్ పెరిగింది, త్వరగా మనం వెళ్తున్నాం. ఈ దినం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 23rd chapter verse 1. పౌలు మహాసభ వారిని తేరు చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల మా వాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటానని చెప్పాను. Paul fixed his eyes on the members of the council and said, my brothers, up to this day I have lived my life before God with a perfectly clear conscience. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. The Aramaic is, I have been blessed by God in every way unto this day. ఈ రోజు వరకు నేను దేవుని చేత అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాను, దీవించబడ్డాను.
లేదు అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఐ హ్యావ్ బీన్ గైడెడ్ బై గాడ్ అంటూ దిస్ డే. ఈ రోజు వరకు నేను దేవుని చేత నడిపించబడ్డాను, ఈ రోజు వరకు నేను దేవుని ఎదుట నడిచాను అనేదానికి 2 అరామిక్ భాషలోని అర్థాలు. దాని అర్థం నేను అన్ని విధాలుగా దీవించబడ్డాను, అన్ని విధాలుగా దేవుని చేత నడిపించబడ్డాను. దేవుని ఎదుట నడిచాను, దేవుని ఎదుట ఉన్నాను, లేకపోతే దేవుని ఎదుట పెరిగాను, లేకపోతే దేవుని నా ఎదుట ఉంచుకున్నాను అన్నట్టుగా పౌలు గారు మాట్లాడారు. పాల్ ఫిక్స్డ్ హిస్ ఐస్ ఆన్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్. ఆ సభ కాదు, అది మహాసభ. అది సినగోగ్ కాదు, సన్హెద్రిన్. సినగోగ్ అనేది సమాజ మధ్యలో చిన్నది అంటే సైజును బట్టి కాదు నేను మాట్లాడేది. కానీ ఈ సభ సన్హెద్రిన్ అనేటువంటి సభ, 70 మంది సభ్యులు ఉన్నటువంటి సభ. అపోస్తుల కార్యముల్లోనే మనం ముందు అధ్యాయంలో మనం 19వ అధ్యాయం అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు, 17వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నప్పుడు, అక్కడ గ్రీక్ దేశస్తుల యొక్క కౌన్సిల్లో 30 మంది ఉండేవాళ్ళని చెప్పాను. ఇక్కడ 70 మంది ఉన్నారు. సరే, పెద్ద సభ, అది మహాసభ, చిన్న గ్యాదరింగ్ ఏం కాదు. 70 మంది కూడుకున్నారంటే అది ఒక మంచి గ్యాదరింగ్. అదే సమయంలో 70 మంది ఉన్నటువంటి, అనగా ఈ సభలో ఎవరెవరు ఉన్నారు? బహుశా ఆ సభలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపించినటువంటి నికోదేము ఉండింటాడు. ఒకవేళ నికోదేము వదిలిపెట్టిపోయాడు. కారణం ఏంటంటే 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో కొత్త సభ్యులైనటువంటి వారు 2 అక్కడ కనిపించారు. ఎవరంటే యోసేపు స్థానములో ఉన్నటువంటి సభ్యుడు కావచ్చు, తర్వాత నికోదేము స్థానములో ఉన్నటువంటి సభ్యుడు కావచ్చు, 3వది పౌలు యొక్క స్థానములో అంటే కొత్త సభ్యులు. అంటే సభ్యులు వస్తూ ఉంటారు, పోతుంటారు, మెంబర్స్ మారుతూ ఉంటారు, మెంబర్స్ కొంతమంది ప్రభువునందరూ ఎదిరించి చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. తనకు పరిచయం ఉన్నటువంటి ఒక పూర్వపు సభను ఒకసారి తేరి చూశాడు. హీ ఫిక్స్డ్ హిస్ ఐస్ ఆన్ దెమ్, ఆన్ ద కాంగ్రిగేషన్. ఆ జడ్జిమెంట్ చేసేటువంటి ఆ గ్రూప్ వైపు ఆయన చూశాడు. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. మన టైటిల్ కూడా చూడాలి. చూస్తున్నాం కదండి, మనం చూపు కలిగిన వాళ్ళమే కదా, మనం చూస్తున్నాం కదా. నేను భౌతికంగా చూడడం గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ రాయబడింది మన తెలుగు బైబిల్లో, అతడు చూశాడు అని కాదు. వాడుక భాషలో మనం చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి అంటే తదేకంగా చూసి, లేదా దీక్షగా చూసి, లేదంటే తేరుకొని చూచి, అంటే దృష్టి పెట్టి చూసి, అనగా కాన్సన్ట్రేషన్ చేసి చూసి, ఏకాగ్రతతో చూసి అని అర్థం. అంటే ఫస్ట్ సైట్ కాదు అది. బహుశా 2వ సంవత్సరం చూశాడు, మళ్ళీ 2వసారి సునిశ్చితమైన పరిశీలనతో చూడడం అనుకోవచ్చు. చదువుదాం 23వ అధ్యాయం 1వ వచనం. మహాసభ వైపు స్ట్రైట్గా చూసి, సూటిగా చూసి, దేవుని స్తోత్రం. ఆ సభను చూసినప్పుడు సభ వారితో, గంభీరమైనటువంటి ఆ సభ వారితో తాను చెప్పదలుచుకున్నటువంటి, హలో ఆడియన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదా మై డియర్ బ్రదర్స్, సహోదరులారా, తండ్రులారా, ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను ఇప్పటి వరకు, అనగా రక్షింపబడిన నాటి నుంచి ఇప్పటి వరకు, రక్షింపబడిన నాటి నుంచి నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు? హౌ ఈజ్ యువర్ వాక్? ఎలా ఉంది మీ నడక? దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నావు? 24 సంవత్సరాలుగా నీ నడక ఎలా ఉందో తెలియదు అబ్రహాం. కానీ వాగ్దానము నెరవేర్పు కాలము జరగబోతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్త, నా సన్నిధిలో నా ఎదుట యథార్థవంతుడిగా నడుచుకో అని దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట చూస్తున్నాం. 20 సంవత్సరాలు నమ్మకంగా జీవించానండి, 15 సంవత్సరాలు నమ్మకంగా జీవించానండి, 30 సంవత్సరాలు నమ్మకంగా జీవించానని కాదు. దేవుడు నీ ఆయుష్ పొడిగించినంత ఇప్పటి వరకు, నిన్నటి వరకని కాదు, మొన్నటి వరకని కాదు, ఇప్పటి వరకు, అంటిల్ దిస్ డే, అంటిల్ దిస్ మూమెంట్, ఈ క్షణము వరకు నేను గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. ఓ కాంగ్రిగేషన్, ఓ మహాసభ వారలారా, నా సాక్ష్యం ఇది. దిస్ ఇస్ మై టెస్టిమోనీ. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు మాట సమాధానంగా ఆలకించుడి అని హెబ్రీ భాషతో మాట్లాడినప్పుడు ఆ సభ
మౌనంగా వినడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. దేవుని స్తోత్రం. చూడడం సంగతులను మనం పైనే చూసేవారిగా కాదు, డీప్గా చూసేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట 2 కొరింథీ పత్రికలో, మేము సంగతులను పైనే చూడడం లేదు, బాహ్యంగా చూడడం లేదు, డీప్గా చూస్తున్నాం, ఆత్మీయంగా చూస్తున్నాం, డిఫరెంట్గా చూస్తున్నాం. అందరూ చూసినట్టుగా చూడటం లేదు, అందరూ చూసినట్టుగా చూడకూడదు. మనం ప్రత్యేకమైనటువంటి కోణంలో, ప్రత్యేకమైన విధానంలో చూడాలి. ఆత్మీయులు ఆత్మీయంగా చూస్తారు, శరీర సంబంధంగా చూస్తారు. మీరు ఎలా చూస్తున్నారు? 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఎందుకు అలా చూశాడు? తేరి చూశాడు, సూటిగా చూశాడు. ఐ టు ఐ కాంటాక్ట్ చేశాడు అని చెప్పలేం, కానీ 70 మందిని ఐ టు ఐ కాంటాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ 70 మందిలో కొంతమందిని ఐ టు ఐ కాంటాక్ట్ చేశాడు. ఒక వక్తగా ఐ టు ఐ కాంటాక్ట్ చేసి, వేల మందిలో ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేం, కానీ దగ్గరలో ఉన్నటువంటి కొద్ది స్మాల్ గ్రూప్స్లో మనం ఐ టు ఐ కాంటాక్ట్ చేయొచ్చు. అతడు తేరి చూశాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారన్నారు పేతురు, యోహానులు. మా వైపు తేరి చూడద్దండి, పరిస్థితులను చూడండి. ఆత్మీయంగా మీరు తేరి చూచినప్పుడు యేసునామములో జరిగిన కార్యమే అనేటువంటి కన్క్లూషన్కి వస్తారు, కానీ యేసు యొక్క సేవకులు చేసిన కార్యం అనే కన్క్లూషన్కి రాలేరు. ఇక్కడ చెప్పబడుతున్న విషయం, మొట్టమొదటి విషయం, ఆ కాంగ్రిగేషన్ చూడడానికి కారణం, చూడాల్సిన అవసరం ఏంటంటే మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకోవడానికి, ప్రిపరేషన్, మాట్లాడడానికి ఒక సిద్ధపాటు కోసం ఆ సభను, ఆ మహాసభను తెరి చూశాడు. సభా కంపం ఉంటుంది, కొన్నిసార్లు స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఏం మాట్లాడాలో ఏంటో తెలీదు, ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడుతుంటాం మనం. కానీ మహాసభ, ఇటువంటి మహాసభలను ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలందరూ ఇంచుమించు ఆల్మోస్ట్ తనకు తెలిసిన వారే, కొత్త జనరేషన్ తప్ప మిగతా వాళ్ళందరూ తనకు తెలిసిన వాళ్ళే. తనకు తెలిసిన ఆడియన్స్ మొట్టమొదటిగా న్యూ ఆడియన్స్ దగ్గర కాదు, చాలా వరకు తనకు తెలిసిన తన సహోదరుల మధ్యలో నిలబడి వాళ్ళని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, మాట్లాడడానికి సిద్ధపడడానికి, సంభాషణ చేయడానికి సిద్ధపడడానికి, ఓ సందేశం అందించడానికి సిద్ధపడడానికి మనం చూడాలి, తేరు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరోళ్ళు అక్కడక్కడ కూడికలకు వెళ్ళినప్పుడు, వేదిక మీద నిలబడ్డప్పుడు నేను కొద్దిగా గమనిస్తాను, రాసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాసుకోకుండా మనస్సు పలకల మీద రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాసుకునే వాళ్ళు ఏదో నోట్బుక్ల మీద ఏదో రాస్తున్నారు, అది ఏం రాస్తున్నారో ఏమో మనకు తెలియదు. కానీ అలా రాసుకునే వాళ్ళకన్నా మనసు హృదయపు పలకల మీద రాసుకునే వాళ్ళు ఇంకా అద్భుతం. ఇక రాసుకోవడం ఎందుకులే, కేవలం వినడం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా మన ఆడియన్స్లో రకరకాల ప్రజలు ఉంటారు. ఒకటి, మాట్లాడడం కోసమైన సిద్ధపాటు కొరకై అతడు చూశాడు. రెండో విషయం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అననీయ అనేటువంటి మనుషుడు లోపలికి వచ్చి అననీయ, నువ్వు అతన్ని చూడలేదేమో, అతను నిన్ను చూశాడు, ఆత్మలో చూశాడు. గో అండ్ మీట్ హిమ్. అతని వల్ల ఏం ప్రాబ్లం లేదు, అతను నిన్ను ఏం పట్టుకోడు, అతను నిన్ను కొట్టడు, అతను నిన్ను బంధించడు. గో అండ్ మీట్ హిమ్. అతడు చూచి ఉన్నాడు, నేను చూపించాను కాబట్టి అతను చూడగలిగాడు. అతను ఆత్మలో అక్షార్థంగా చూడలేదు, అతను ఆత్మలో చూశాడు. ఆత్మలో తేరుకున్నవాడై చూశాడు. ఆత్మలో తేరుకొని చూడాలి. దేవుని స్తోత్రం. తెప్పరిల్లిన వారై, రివైవ్ అయిన వారై మనం చూడాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఇలా ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి, చూపు లేక, ఇబ్బందికి గురై, పరాయి ఇంట్లో, పరాయి స్థలంలో, పరాయి దేశంలో ఎంతకాలం ఉండాలి ఏమో తెలియదు. ఎప్పుడైతే అతను చూశాడో, ఒకటో రోజు చూశాడో, రెండో రోజు చూశాడో, మూడో రోజు చూశాడో మనకు తెలియదు, కానీ అతడు చూశాడు. అతను చూడడం వల్ల అతనిలో ఒక నిరీక్షణ కలిగింది. ఇక్కడి నుంచి విడిపించబడవచ్చు, ఈ దేశం నుంచి విడిపించబడవచ్చు, ఈ దేహం నుంచి విడిపించబడవచ్చు, ఈ కంటి జబ్బు కలిగినటువంటి అంధత్వం కలిగిన దేహం నుంచి, లేకపోతే అంధత్వం కలిగినటువంటి నేత్రముల నుంచి విడుదల కలగవచ్చు అనే నిరీక్షణ అతనిలో కొద్ది గొప్ప హోప్ కలిగి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గం
మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టుట మానవా. దేవుని స్తోత్రం. అంటే అతను ఎవరో అంతకుముందు తెలిసినట్లేదు. ఎవరో ఎలుమ అనేటువంటి ఎలిమస్ అనబడినటువంటి ఒక గారడివాడు సార్ అని చెప్పారు. ఈ గారడివాడు ఒక అధిపతితో మాట్లాడుతూ అతని విశ్వాసంలో నడిపిస్తుంటే ఇతని విశ్వాసంలో పక్కదారి పట్టిస్తున్నాడు. అనగా పాల్ చేస్తున్నటువంటి పరిచర్యలో, పాల్ చేస్తున్నటువంటి ఎవాంజలిజం, పర్సనల్ ఎవాంజలిజాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. సార్ మీరు ఊరుకోండి సార్ అని అనకుండా అతని వైపు తేరి చూచినప్పుడు అతని యొక్క ఆంతర్యం ఎలా ఉందో చెప్పాడు. సమస్త దుష్టత్వంతో నిండిపోయినావు, నువ్వు కపటంతో నిండి ఉన్నావు, యువర్ బ్యాడ్, యువర్ వర్స్ట్, నువ్వు మంచివాడివేం కాదు. నీ పైన ఒక రూపం ఉంది కానీ లోపల మరొక రూపం ఉంది. నీ పై రూపాన్ని అందరూ చూశారు, నీ అధిపతి చూశాడు, నేను చూశాను, లేకపోతే అందరూ చూడగలరు. కానీ నీ లోపల రూపాన్ని అతడు ఎప్పుడు జరిగింది? అది 13వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అప్పుడు తేరి చూశాడు. ఊతే చూడలేదు. అతడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడో అప్పుడు విషయం అర్థమైంది. ఊతే మనకు విషయాలు అర్థం కావు. అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏం చేశాడు? అతన్ని తేరి చూచి. దేవుని స్తోత్రం. ఆత్మదేవుడు చూడడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మూడో విషయము, చేస్తున్నటువంటి చెడగొట్టేటువంటి పని చేస్తున్నాడు. ఆ చేస్తున్న పనిని చూడడానికి, దాని గురించి గ్రహింపు కలగడానికి ప్రభు సాయం చేస్తాడు. నాలుగో విషయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 9వ వచనం. పౌలు అతని వైపు తేరి చూచి. దేవుని స్తోత్రం. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు ఎప్పుడో తాతల కాలం నుంచి వచ్చిన విశ్వాసం అని కాదు. అది వాక్యం వింటుండగా కలిగిన విశ్వాసం. ఆ విశ్వాస ఫలితంగా అతడు స్వస్థతలోకి నడిపించబడగలడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థతలోకి నడిపించగలదు. నీ విశ్వాసము నువ్వు స్వస్థత పొందినట్లుగా చేయగలదు. పౌలు అతన్ని తేరి చూశాడు. లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వ్యక్తిని తేరి చూశాడు. దేవుని స్తోత్రం. లోపల ఉన్నది తెలుసుకోవడానికి, లోపల లేనిది కలిగింది అనే సంగతి గ్రహించడానికి, లోపల పుట్టాల్సినటువంటి ఆత్మ సంబంధమైనది పుట్టింది అనే సంగతి తెలుసుకోవడానికి మనం చూడాల్సిన అవసరం ఉంది. మనం చూడాల్సిన అవసరత, మన ఆత్మనేత్రాలతో చూడాల్సిన అవసరత దేనికంటే సభను ఎదుర్కోవడానికి, లేకపోతే ఒక సందేశం ఇవ్వడానికి సిద్ధపాటు కోసం, నిరీక్షణ కలిగి ఉండడం కోసం, అంతేకాకుండా చేస్తున్న పనిని మనం గుర్తించడం కోసం. నాలుగవదిగా మనము లోపల ఉన్నది, ఆంతర్యములో ఉన్నదాన్ని గ్రహించడం కోసమని మనం చెప్పుకున్నాం. కాబట్టి అలా ఆత్మ సంబంధంగా చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.